ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి అబద్ధం చెట్లు చెప్దాం ఒకసారి. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఏ విధంగా చెప్పిండు, ఏ విధంగా అబద్ధాలు నిన్న చెప్పిండో ఒకసారి ఇక్కడ చూస్తే, ఈ కమ్యూనిస్టులు ఉన్నారు చూసినావా, వీళ్ళంతా రేవంత్ రెడ్డికి మరి చెప్పినందుకు పోయిరా లేకపోతే సొంతంగా పోయిరా అర్థం కాలే, కానీ ఇలా కూసోబెట్టి ఏం అబద్ధాలు చెప్పిండో ఇక్కడ నిజం ఏందో చూపిస్తా మీకు. ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్, ఫార్మా విలేజ్ పైన మాట మార్చిన సీఎం. నా ప్రజల్ని నేనే ఎందుకు ఇబ్బంది పెడతా. అబ్బా, ఏడికెళ్ళి వచ్చానే అన్న ఈ ప్రేమ? లోపలికెళ్ళే వచ్చిందా లేకపోతే నోట్ల నుంచి వచ్చిందా? ఏడికెళ్ళి వచ్చింది ఈ ప్రేమ? నా ప్రజలు నేనే ఇబ్బంది పెడతానా? 10 నెలలకెళ్ళి పాపం వాళ్ళు నీళ్లకు కూడుకు గూడుకు విడిచి ఆందోళన చేస్తూ ఉంటే ఇలా వాళ్ళని మొత్తం 30-40 తీసుకుపోయి జైల్లో పెట్టి ఆ రైతులను, గిరిజనులను, మహిళలను ఎట్లా పడితే అట్లా ఇబ్బందులకు గురి చేసి ఇంత చేస్తూ ఉంటే నా ప్రజలు నేను ఇబ్బంది పెడతానా? ఏం అనిపిస్తలేదా? కొంచెం అన్న గింతతన ఆ కొసకన్న లేదా ఏడ కూడా? మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నా ప్రజలు నేను ఏమైనా ఇబ్బంది పెడతానా? కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తా, చెయ్యి. నీకు మస్తు భూములు ఉన్నాయి కదా, నీ బినామీల పేర్ల మీద 100,000 ఎకరాలు ఉన్నాయి కదా, దాంట్లో వేయి. దాంట్లో వేసి ఆ ప్రాంత ప్రజలకు ఇయ్యి. పేద ప్రజల భూములు గుంజుకొని ఆడ కంపెనీలు పెట్టి వాళ్ళ కోట్ల విలువ చేసే భూములు గుంజుకొని వాళ్ళకి 5,000 10,000 జీతం ఇస్తారంట గుమాస్తా పనులు. నువ్వు కావాలి దానికి. ఇంకా అదే 5 గ్రామాల ప్రజలు ఒక చిన్న ఆటో వేసుకొని హైదరాబాద్ వచ్చిపోతే నెలకు 50,000 అట్టుకొని పోతారు ఇంటికి. నువ్వు ఇచ్చేదేంది? నువ్వు కంపెనీలు పెట్టి వాళ్ళ భూములు గుంజుకోవడం ఎందుకు, వాళ్ళ ఇండ్లు గుంజుకోవడం ఎందుకు, వాళ్ళని ఆగం చేసుడు ఎందుకు, వాళ్ళకి మళ్ళీ ఈ గుమాస్తా పనులు ఇచ్చుడు ఎందుకు? ఎంత ఇస్తావు? మొత్తం ఆ భూములన్నీ నీ అల్లుని కోసం అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది కదా. నైమిషారెడ్డి భర్త గొలుగూరి సత్యనారాయణ రెడ్డికి ఆ 5 గ్రామాల ప్రజల భూములను కట్టబెడదామనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది కదా చర్చ అంతా. దాని మీద క్లారిటీ ముందు. సిపిఎం నేతలతోటి రేవంత్ రెడ్డి లగచర్ల క్షేత్రస్థాయి రిపోర్ట్ ఇచ్చిన సిపిఎం నేతలు, ఈ సిపిఎం వాళ్ళని పంపించింది ఆయనట్టుంది మరి చూడబోతే. మిగతా వాళ్ళు మహిళా సంఘాలకు అనుమతి లేదు, ఎవరికి అనుమతి లేదు, ఇలా పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడంగానే అయిపోతుందా? ముందు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేయి. నీ అంటున్నావు కదా నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా, మరి నీ ప్రజలే అయినప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఆ లగచర్ల రైతులను ఇలా విడుదల చేయి. విడుదల చేసి బయటకు తీసుకురా, కేసులు కొట్టాయి వాళ్ళ మీద. ఏం డ్రామా సార్ ఇది? ఏం డ్రామా? ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చూడండి. ఇక ఈడనేమో ఫార్మాసిటీ కాదన్నాడు కదా, ఇక్కడ చూడు. అబద్ధాలతో అడ్డంగా దొరికిన సీఎం, ఫార్మా కోసమే లగచర్ల భూములు, గతంలోనే రాజముద్రతో గెజెట్ విడుదల. ఫార్మా కాదు ఇండస్ట్రియల్ అంటున్న సీఎం, మరి గెజెట్ ఎక్కడ? మోసం చేసేందుకు మరో కొత్త కుట్రనా? వివాదం సద్దుమనిగేందుకేనా మాట మార్ప? సీఎం మాటలపైన రైతుల అనుమానాలు. లగచర్ల ఫార్మా కంపెనీ ఇష్యూ రచ్చరచ్చ అవుతోంది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించడము, ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ రైతులకు అండగా ఉండడంతో దీనిపై రేవంత్ రెడ్డి మాట మార్చిండు. కొడంగల్లో పెట్టేది ఫార్మా కంపెనీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ చెప్పుకొచ్చారు. నా నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బందులు పెడతానని అన్నారు. అయితే గతంలో ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెడుతున్నట్టు అధికారికంగా రాజముద్రతో గెజెట్ ఇచ్చింది సర్కార్. అప్పుడు గెజెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చడం పైన రైతులు అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. 100% అబద్ధాలు చెప్తాడు ఈయన. నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయి ఈ మనిషికి. ఇక చూడరు ఎట్ట ఉంది ఆ సూపు చూడు రాదు. నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. లేస్తే కాదు నుంచి అబద్ధాలే చెప్తాడు, నైట్ పండుకునేదానికి అబద్ధాలే చెప్తాడు. ఇక్కడ ఇంత స్వచ్ఛంగా ఇంత క్లియర్గా కనపడతా ఉంది గెజెట్ ఇచ్చినట్టు. ఇప్పుడు రేపు మరి ఆ గెజెట్ కూడా ఫేకే అని చెప్తారేమో ఇంకా నాకు తెలియపోతే. ఇట్లా క్లియర్గా గెజెట్ కనపడతా ఉంది, మేము ఫార్మా కాదని చెప్తా ఉన్నాడు ఆడ కూర్చోబెట్టి. ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు సార్? ఇప్పటికే మస్తు అబద్ధాలు చెప్పారు. ఇంకెన్ని చెప్తారు? కోర్టుకు కూడా అబద్ధాలే చెప్పారు. ఫార్మా కోసం సేకరించినటువంటి 15,000 ఎకరాలు ఏదైతే ఉందో ముచ్చర్ల దగ్గర, ఆ 15,000 ఎకరాలని మీరు దేనికోసం వాడుతుంటే ఫార్మా కోసమే వాడుతున్నాం అని చెప్పేసి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చేది ఇదే ప్రభుత్వం. అక్కడ పోయి ఏం చేస్తా ఉర్రు? ఈడ 4th సిటీ కడతామని చెప్పేసి ఆడ పోయి సర్వే చేస్తారు అధికారులతో. మన రైతులు కూడా అడ్డుకున్నారు ఆడ. సో ఇట్లా అబద్ధాల మీద నడుస్తోంది నీది. అబద్ధాలు అన్నటువంటి పేక మేడ మీద నడుస్తుంది నీ పాలన. 100% పేక మేడ ఊలిపోయినట్టే ఊలిపోతుంది ఒకరోజు.